తెలుగుదేశం రక్షకురాలిగా జగన్మోహన్ రెడ్డి సోదరి పనిచేస్తుంది అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. రోజు రోజుకి తనకి తానే బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు గారిని అడ్రస్ చేసేటప్పుడు ఒక రకంగా, జగన్ని అడ్రస్ చేసేటప్పుడు మరొక రకంగా, తనలోని వ్యక్తిగత కక్ష, తన అన్న మీద పగ తీసుకొచ్చి రాజకీయంలో చూపెడుతున్నది ఇది క్లియర్గా కనబడుతున్నది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఎసెన్షియాకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడో తిరుపతిలో ఉన్న చింతామోహన్ గారు వాళ్ళందరూ వెళ్ళారు, మాట్లాడారు. వెళ్ళాల్సింది షర్మిల, ఎందుకు వెళ్ళాలా అక్కడికి? వరదల చోటకి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు? కేవలం అక్కడ ఓ చోట కాలువలో నుంచుని ఓ ఫోటో తీయించేసుకుని వచ్చేసేసింది. అది కూడా జగన్ దిట్టిపోసింది అక్కడ కూడా. ఇప్పుడు తాజాగా చూస్తే ఎసెన్షియాకి సంబంధించిన దాంట్లో కూడా జగనే. గతేడాది చివరిలో అచ్యుతాపురం ఎసెన్షియా ఏదైతే ఫార్మా నిర్వాహకులకు ఓ రిపోర్టు బయటపెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసింది. అయినా వైసీపీ ప్రభుత్వం నివేదికను ఎందుకు తొక్కుపెట్టిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. ఎక్స్ వేదికగా పలు అంశాలను ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నివేదిక వచ్చిన కార్మికుల భద్రతను గాలికి వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంపెనీకి 25 కిలోమీటర్ల దూరంలో కొండను పిండి చేసి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు తీరుకుంటాయా? కార్మికుల ప్రాణాలు పట్టవా అంటూ జగన్ నిలదీశారు. తక్షణం ఎసెన్షియా ఫార్మాని సీజ్ చేయాలని కూటమి సర్కారుని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఇక్కడే అసలు పాయింట్. ఇప్పుడు ఇది డౌన్ ప్లే చేశారు కావాలని. ఎందుకు? అది సీజ్ చేయమన్నది కదా. అది సీజ్ చేయడం అంటే ఇప్పుడు అదే ఎల్జీ పాలిమర్స్ అయితే కనుక ఆపేశారు దాన్ని ఆ రోజున. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు షర్మిలకి పైన ఎక్కడో ఉన్న ఋషికొండ గుర్తుకొచ్చింది, ఇక్కడికి వెళ్ళడం గుర్తుకు రాలేదు. రెండోది దాని మీద విమర్శలు గుర్తుకొచ్చింది. ఇంకోటి, ఆ రిపోర్టు జగన్ ఎల్జీ పాలిమర్స్ తర్వాత ఇప్పించినటువంటి రిపోర్టే ఆ కన్సర్న్ కంపెనీకి నోటీసులు ఇచ్చారని కూడా చెప్తున్నారు. అమలు చెయ్యండి అధికార యంత్రాంగం. ఇప్పుడు మరి చేస్తున్నారా? సేమే కదా. కాబట్టి అన్నని టార్గెట్ చేయడమే తన లక్ష్యం. తెలుగుదేశానికి కష్టం వచ్చిన ప్రతిసారి కాపాడడం కోసం ఇదివరకు పవన్ కళ్యాణ్ ఉంటే ఇప్పుడు షర్మిల పనిచేస్తుంది అన్నటువంటి విషయం కనబడుతోంది.